షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తరువాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మీరు తమ్నేల్ చూసి ఉంటారు. తమ్నేల్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా అనౌన్స్మెంట్ వచ్చింది, ఇక సిద్ధం కండి. 10,762 కొత్త పోస్టులు. అవునండి, 100% ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతగానో వెయిట్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ గురించి ఒక క్లారిటీ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉందో దానికి ఒక కోర్టు ఇష్యూ ఉంది, అది అఫిడవిట్ పెట్టి అది త్వరలోనే 40 నుంచి 45 రోజుల్లో ఎగ్జామ్ పెడతామని చెప్పి మన హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ చేశారు. సో అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి 40 నుంచి 45 రోజుల్లో మీకు ఎగ్జామ్ అనేది మెయిన్స్కి పెడతారండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్త నోటిఫికేషన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ముందుగా వచ్చేది మనకు ఎస్ఐ నోటిఫికేషన్. దాదాపుగా జూన్లో మనకు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పాసింగ్ పరాడు కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి. చాలా మంది విద్యార్థులు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ట్రైనింగ్ క్యాంపస్ ఖాళీగా ఉన్నాయి. జూన్లో మనకి ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ రిక్రూట్మెంట్ వచ్చినా అతి వేగంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. కానిస్టేబుల్ పొరపాటున కోర్టుకు పోయింది, కానీ జనరల్గా ఏ రిక్రూట్మెంట్ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే 3 నుంచి 4 నెలల్లోనే ప్రిలిమ్స్, ఆ తర్వాత ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, అస్సలు లేట్ చేయకండి. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా 2025లో పెద్ద నోటిఫికేషన్. దాదాపుగా 800 ఎస్ఐ ఉద్యోగాలు మనకేంటంటే దాదాపుగా 800 ఎస్ఐ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేయకండి. 800 ఎస్ఐ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ మిస్ చేయొద్దు. 800 దాదాపుగా 800 ఎస్ఐ ఉద్యోగాలు రాబోతున్నాయి. కానిస్టేబుల్ నియర్గా 9,900 చిల్లర, అంటే దాదాపుగా కానిస్టేబుల్ కూడా 9,900 వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయొద్దమ్మా, ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేయకండి. ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ అయినాయో ఇక బయలుదేరండి. ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఇక మీరు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ఉద్యోగాల గురించి. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, ఇక బయలుదేరండి. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్లో లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేశాం. ఇక అనౌన్స్మెంట్ మీరు చూస్తే 10,762 కానిస్టేబుల్ పోస్టులకి ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. 6,400 అనేవి 6,100 అనేది పాత నోటిఫికేషన్, కొత్తగా 10,762. కాబట్టి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మార్చ్ 24వ తారీఖు, 27వ తారీఖు, ఏప్రిల్ 3వ తారీఖుకి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు లాంగ్ టర్మ్కి జాయిన్ అవ్వండి. ప్రెసెంట్ షార్ట్ టర్మ్లో మీరు క్లాసెస్ వినండి, షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. జాబ్ వచ్చినా రాకపోయినా ఎస్ఐ అనేది పెద్ద గోల్ కాబట్టి మీరు ఇమీడియట్గా లాంగ్ టర్మ్లో కూడా కంటిన్యూ చేయొచ్చు, ఒకే ఫీజుతోని రెండింటికి. కాబట్టి ఓన్లీ లాంగ్ టర్మ్కి జాయిన్ అవ్వండి, అప్పుడు షార్ట్ టర్మ్ కూడా మీకు ఫ్రీగా కోచింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయొద్దమ్మా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులారా. అవునా, అందరూ కూడా వినండి, అన్ని డిస్టిక్ వాళ్ళు ఖచ్చితంగా. మీకు తెలుసు షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో జెన్యూన్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు ఏపీలో ఏమేమి జరుగుతుంది, రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏం చేస్తున్నారంటే మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ లాస్ట్ టైం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది, తెలంగాణది, ఏపీది. ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఏపీకి సంబంధించిన ఎస్ఐ ఉద్యోగాలు చాలా వచ్చినాయి. కానిస్టేబుల్స్ ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్లో ఎక్కువ మంది సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇమీడియట్గా బయలుదేరండి. ఒకసారి మీరు అనౌన్స్మెంట్ కనుక చూస్తే పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాలు చేపడతామని తెలిపారు. 842 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 6,100 పోస్టులకు నియామకం పూర్తి కానుంది. మిగిలినవి 10,762 ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మిగిలిన 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి ప్రతిపాదనను
ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 2014-19 కాలంలో మొత్తం 7,623 పోలీస్ కానిస్టేబుల్కు నియామకాలు చేపట్టడం జరిగింది. సో ఇలా మనకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది కూడా రావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకండి. ఆంధ్రప్రదేశ్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులారా అస్సలు లేట్ చేయకండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీకు తెలుసు, కనీసం 6 నెలలు క్లాసులు వినడానికి సరిపోతుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ అనేది చేయాలి. మళ్ళీ ఎగ్జామినేషన్ మన దగ్గర ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉంది, అవునా, దానికి ఎగ్జామ్స్ ఉంటాయి, రౌండ్ సిస్టమ్ ఎగ్జామ్స్. ఇట్లా ప్రిపరేషన్ చేసి లాంగ్ టర్మ్గా సంవత్సరంన్నర పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్ఐలుగా మారారు. ఈ విషయాన్ని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి. మార్చి 24వ తారీఖు, 27వ తారీఖు అండ్ ఏప్రిల్ 3వ తారీఖు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అవునా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, ఇటువైపు కావచ్చు, ఈస్ట్ కోస్ట్ కావచ్చు, మొత్తం కూడా ఏపీకి సంబంధించిన ప్రతి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించండి. మీరు బయలుదేరండి. మనకు అప్కమింగ్ పెద్ద నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా పెద్ద నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ఇమీడియట్గా బయలుదేరండి. అలాగే మన దగ్గర ఈ సండే రోజు అంటే ఎల్లుండి 23వ తారీఖు రోజు కూడా మనం ఇక్కడ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే గ్రాండ్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి మీరు ఒక నెంబర్ని పంపించి డీటెయిల్స్ పంపిస్తే ఐ వాంట్ టు రైట్ ఎగ్జామ్ అని పెడితే మీకు ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఉన్న దిల్సుఖ్నగర్లో ఉన్న వాళ్ళు, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు వచ్చి ఎగ్జామ్స్ రాయొచ్చు. సో సండే ఎగ్జామ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాస్తే మీకు కూడా తెలుస్తుంది అనాలిసిస్ అనేది. ఓకేనా? ఇంకా మోర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ.